హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఇప్పి నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. లేదా మ్యాగీ అండి, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ ఏమైనా ఈవినింగ్స్ ఇలా తినాలన్నప్పుడు కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ రెసిపీ. మ్యాగీని చాలామంది 2 మినిట్స్లో చేయొచ్చు అని చెప్తారు కదా, మీలో ఎవరైనా 2 మినిట్స్లో నిజంగానే ట్రై చేశారా? చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను చెప్పే ప్రొసీజర్ ఒకసారి చూసేద్దాము. చూసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒకటి క్యారెట్, అలాగే కొంచెం బఠానీ అండి. బఠానీ కొంచెం ముందే నానబెట్టేసుకోండి. ఒక 3 to 4 అవర్స్ నానితే మనకు తొందరగా కుక్ అవుతాయండి. లేకపోతే బఠానీ సపరేట్గా బాయిల్ చేసుకునైనా వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టేసుకుని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టి వేసేసుకున్నా సరిపోతుందండి. ఇవి వేసిన తర్వాత ఈ క్యారెట్ బఠానీ కాస్త మగ్గేంత వరకు కొద్దిసేపు అలాగే ఫ్రై చేస్తూ ఉండండి. తొందరగానే కుక్ అయిపోతాయండి, మనకు మరీ ఏమీ ఇది అవ్వదు. నానబెట్టేసుకుంటే మనకు తొందరగా కుక్ అయిపోతాయి. ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నూడిల్స్ వేసుకోవాలండి. మీకు పొడవుగా నచ్చకపోతే బ్రేక్ చేసుకొని వేసుకోండి వీటిని, లేదు పొడవుగా ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే వేసేసుకోండి. ఇలా నూడిల్స్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి. 1 నిమిషం పాటు దీన్ని అలాగే ఉంచండి, వెంటనే వాటర్ వేయకుండా. తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. మీకు ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను నేను ఇక్కడ. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందామండి కాసేపు. ఒక 3 to 4 మినిట్స్ మనం ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయి ఉంటుందండి మనకి నూడిల్స్. బాగా కుక్ చేయాలండి. యాక్చువల్లీ మ్యాగీ 2 మినిట్స్ అంటారు కానీ మనం 2 మినిట్సే కుక్ చేస్తామంటే అది సరిగా బాయిల్ అయి ఉండదు. అలా తినడం మంచిది కాదు. ఒక 4 మినిట్స్ అన్నా మనం బాయిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు అందులోనే వచ్చిన మసాలా ఉంటుంది కదండి, మ్యాగీ మసాలా. ఆ మ్యాగీ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోండి. మీరు ఒకవేళ కారం బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం పొడి వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా వేసాను లైట్గా. ఇలా కారం కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదండి. కారం కూడా మీకు కావాలనుకుంటే వేసుకోండి, స్పైసీనెస్ కావాలనుకుంటే, లేకపోతే వద్దు. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి జస్ట్ 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకుందాము. ఆ మసాలా ఫ్లేవర్ అంతా జస్ట్ నూడిల్స్కి మొత్తం పట్టేలాగా 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చూడండి, మనకు మ్యాగీ మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. అంతేనండి, కుక్ అయిపోయింది. చాలా ఈజీ కదా, సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.